సిసిఎల్ సాయి యాడ్ ఒక 10 నిమిషం చేసుకోవాలనుకుంటే నేను జాయిన్ అవుతా లేదు కానీ ఒక్క నిమిషం. సో బ్యాంక్ డీటెయిల్స్లోని ఇక్కడ ఆల్రెడీ సేవింగ్ అకౌంట్ ఉంటుంది. సిసిఎల్ అకౌంట్ ఇక్కడ కింద యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ దీనికి యాడ్ చేశాను. ప్లస్ సింబల్ కొట్టుకొని మన ప్లస్ సింబల్ క్లిక్ చేసి సిసిఎల్ అని ఇక్కడ క్లిక్ చేసుకొని అకౌంట్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్, సో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి పాస్బుక్ ఫోటో తీసి సేవ్ చేస్తే సిసిఎల్ అకౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా యాడ్ అవుతుంది. ఆల్రెడీ చూడండి ఇక్కడ సేవింగ్ అకౌంట్ ఉంది, నాకు బాగా స్లోగా సిసిఎల్ అకౌంట్ ఉంది. వినిపిస్తుంది. అదేవిధంగా మనం డేటా మొత్తం చేసినప్పటికీ రివ్యూ అండ్ అప్లోడ్ చేస్తుంటే డీటెయిల్స్ అడుగుతుంది, మరలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆధార్ వెరిఫికేషన్ ఒకసారి చేయండి. చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ భర్త పేరు ఉంది కదా, ఆ భర్త పేరు ఒక్కసారి డిలీట్ చేసేసి మరలా ఎంటర్ చేయండి. సో మరలా ఎంటర్ చేస్తే మరలా ఎంటర్ చేసి సేవ్ చేస్తే మనకి ఈ బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆధార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్లో ఒకసారి భర్త పేరు మార్చి సేవ్ చేస్తే రెండు కూడా బ్లూలోకి రావడం జరుగుతుంది. సో అటువంటి మెంబర్ని మరలా మీకు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి మనకు అడగదు. ఈ విధంగా చేసుకోవచ్చండి. సార్ నమస్తే సార్, పార్వతీపురం మన్యం జిల్లా సార్. ఇప్పుడు మీరు వ్యూ అండ్ అప్లోడ్ స్టేటస్ లో అక్కడ గ్రూప్ తాలూకా డీటెయిల్స్ అనేవి ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందని చెప్పారు కదా సార్, మాకు అలా కనిపించట్లేదు సార్. సంఘం లాక్ వేసిన అప్పుడు మళ్ళీ ఈ సంఘాన్ని మళ్ళీ మేము ఫస్ట్ నుంచి బేసిక్ డీటెయిల్స్ ఎస్హెచ్జి మెంబర్స్ డీటెయిల్స్ లాక్ నుంచి చేసిన కూడా ఎన్ని అన్ని రోజుల చేసి తర్వాత చూసారండి? లాక్ చేసి 1 మంత్ 2 మంత్స్ అయిపోయింది సార్. సో చూపించలేదు అంటే అప్రూవల్ స్టేటస్ అప్లోడ్ స్టేటస్ మరలా లాక్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే మళ్ళీ అన్ని పర్ఫెక్ట్ గా అవుతుంది కదా సార్? అవుతాయండి, అవుతాయి. డేటా అయితే మీరు అప్రూవల్ స్టేటస్ చేస్తే డేటా అయితే డేటా అలాగే ఉంటుంది. జస్ట్ ఎస్హెచ్జి ప్రొఫైల్ ఒక్కటి మాత్రమే సేవ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఎస్హెచ్జి మెంబర్స్ ది ఇప్పుడు చేసేటప్పుడు లాక్లు తీస్తాం కదా, అప్లోడ్ స్టేటస్ క్లిక్ చేశాక లాక్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి సార్. ఎస్హెచ్జి మెంబర్స్ ఓకే, దగ్గర ఈ లైవ్లీహుడ్స్ మనకు కావాలంటే మార్పు చేర్పు చేసుకొని లాక్స్ వేసేయచ్చు కదా సార్? వేసేవచ్చు. సరే సార్. అది మళ్ళీ ఒక సంఘంలో 10 మంది లాక్ చేస్తే 6 మెంబర్స్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నారు సార్. మిగిలిన 4 మెంబర్స్ ఎవరనేది కూడా మాకు అక్కడ తేడా తెలియడం లేదు సార్. సో ఎవరు అనేది D01 రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మెంబర్ వైజ్ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ మెంబర్ వైజ్లో ఆ ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకుంటే ఏ మెంబర్ పెండింగ్ ఉంది, ఏ మెంబర్ అప్రూవల్ అయిందో కూడా మీరు తెలుసుకోవచ్చు. D01 రిపోర్ట్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి చెప్పండి. ఏంటంటే ఒక ఎస్హెచ్జిలో 12 మెంబర్స్ లో 6 మెంబర్స్ బాగానే అన్ని చేసాం సార్ బేసిక్ డీటెయిల్స్. ఇంకా 6 మెంబర్స్ కి కూడా ఆధార్ దగ్గర అప్డేట్ చేసేటప్పటికి దిస్ మెంబర్ ఈజ్ అనదర్ ఎస్హెచ్జి టు ట్యాగ్ అని వస్తుంది సార్. వేరే గ్రూప్ లో అదే ఆధార్తో వేరే గ్రూప్ లో ఉన్నారు. కానీ అలా లేరు సార్ వాళ్ళు. సో ఆరుగురు అలాగే వస్తున్నారా మీకు? అవును సార్. కొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్నారా 2.2.7? కొత్త వెర్షన్ డౌన్లోడ్ చేశాను సార్. కొత్త వెర్షన్ లో అయితే అంటే ఈ సమస్య పాత వెర్షన్ లో ఉండదు, కొత్త వెర్షన్ లో అయితే ప్రెసెంట్ రాలేదు అనుకుంటే. ఆల్రెడీ మీరు ఒకవేళ పొరపాటున యాడ్ చేసి ఉన్నా లేకపోతే ఆల్రెడీ వేరే గ్రూప్ లో ఉన్నా ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మొబైల్ బుక్ కీపింగ్ ఏపీఎం గారు లాగిన్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్తో సెర్చ్ చేయండి ఒకసారి. వేరే సంఘంలో ఉన్నారో లేదో మీకు తెలుస్తుంది. అలాగే సార్. ఓకే సార్. సార్ డిలీట్ చేయడం కూడా అవ్వడం లేదు సార్. డిలీట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది కానీ ఇన్యాక్టివ్ సక్సెస్ఫుల్లీ ఇన్యాక్టివ్ అని సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఇంకా అవ్వలేదు ప్రెసెంట్. కానీ దాని నెంబర్ గురించి దాని గురించి ఎన్ఆర్ఎల్ఎం మాట్లాడి అది అయిన తర్వాత మీకు తెలియదు. ఓకే సార్, కాకపోతే థ్యాంక్ యూ మనం సార్. సపోజ్ నాకు ఒక 30 గ్రూపులు ఉన్నాయి, నేను ఆల్రెడీ 28 గ్రూపులు చేసేసి ఒక 2 గ్రూపులు మాత్రమే ఇన్యాక్టివ్ అవ్వకపోవడం వల్ల పెండింగ్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు ముందుగానే పుడకనే గ్రామ వేరే సంఘం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సర్వీస్ చేసేది అవి ఇవి అవి వేరే పని ఉంటుంది. వేరే మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకొని
అందులో ఇన్యాక్టివ్ చేస్తే ఇన్యాక్టివ్ అయిపోద్ది. ఇన్యాక్టివ్ చేసిన తర్వాత మిగతా సభ్యులు కూడా మీరు అదర్ వెరిఫికేషన్ చేసి ఆ మొబైల్లో మీరు చేసుకోవచ్చు, కొత్త మొబైల్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాసు గారు చిన్న రిక్వెస్ట్ అండి. సార్ ఇప్పుడు ఆధార్ ఏపీఎం గారి లాగిన్ లో ఆధార్ చర్చ్ కొడుతుంటే అది ఓపెన్ అవ్వట్లేదు సార్. అది ఆ కాలం ఓపెన్ అవ్వట్లేదు అసలు. అంటే మొబైల్లో ఓపెన్ అవ్వదు సార్, సిస్టంలో ఉంటుంది. సిస్టమ్ లో కూడా అవ్వట్లేదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, రంపచోడవరం మండలం నుంచి సార్. ఒక వివోలో 24 ఎస్హెచ్జీలు ఉన్నాయి సార్. 24 ఎస్హెచ్జీలు మెంబర్స్ అందరినీ కొట్టారండి, గ్రూపులన్నీ కొట్టారండి, లాక్ పడిపోయినాయి సార్. కానీ రిపోర్ట్కి వచ్చేసరికి 17 ఎస్హెచ్జీలు మాత్రమే రిపోర్ట్లో కనిపిస్తున్నాయండి. మిగిలిన అన్ని సంఘాలు 0 అని కనిపిస్తున్నాయి అంటున్నారు సార్. రిపోర్ట్లోకి రాలేదు అంటున్నారు సార్. ఎలా సార్ అది? అందుకే మీరు ఫస్ట్ D02 రిపోర్ట్ తీసుకోండి. అది ఏ స్టేటస్ లో ఉందో చెక్ చేయండి. పెండింగ్ విత్ బుక్ పేపర్ అని ఉంటే మాత్రం అప్లోడ్ స్టాటస్ క్లిక్ చేసి మరలా లాక్ చేయమని చెప్పండి, వెంటనే వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. తర్వాత సార్ సిసిఎల్ కొట్టకుండా ముందు సేవింగ్స్ కొట్టేశారు సార్. సిసిఎల్ ని తర్వాత యాడ్ చేయమని మన లో చెప్పారు సార్. అయిపోయిందండి. ఇప్పుడు నేను సిసిఎల్ లో ఓకే గ్రూప్ మళ్ళీ లాక్ చేయాలా సార్? చేయాలి. అప్లోడ్ స్టాటస్ క్లిక్ చేసి అవుతుంది, సిసిఎల్ యాడ్ చేసి మరలా లాక్ చేయాలి. ఓకే సార్, ఓకే. ఇన్యాక్టివేట్ ప్రెస్ అని చెప్పాను, మొబైల్లో చేస్తా ఉంటుంది. ఉన్న మొబైల్లో చేస్తా ఉండలేదు, వేరే మొబైల్లో చేసి మొత్తం డేటా చేసి సేవ్ చేస్తాం. ఓకే సార్. సార్ నమస్తే సార్. సార్ నూజివీడు మండలం నుంచి మాట్లాడుతాను సార్. సార్ ఇప్పుడు మనం మీరు తమరు చెప్పినట్లే సార్ 2-3 సార్లు అప్లోడ్ స్టేటస్ లోకి వెళ్ళి లాక్ వేసినా కూడా ఏపీఎం లాగిన్ లోకి రావట్లేదు సార్. ఎప్పుడు ట్రై చేశారండి మీరు? అంటే 3 days నుంచి అలాగే ట్రై చేస్తున్నాం, అయినా కూడా రావట్లేదు సార్. అంటే అప్లోడ్ స్టేటస్ కొడుతున్నాం, మాస్టర్ డేటా క్లిక్ చేస్తున్నాం, అన్ని లాక్లు పోతున్నాయి. మళ్ళీ 11 మెంబర్ని మళ్ళీ టచ్ చేస్తున్నాము, కానీ గ్రూప్కి లాక్ పడుతుంది, కానీ మళ్ళీ ఏపీఎం లాగిన్ లోకి రావట్లేదు సార్. మనకి అప్లోడ్ సక్సెస్ వస్తుంది సార్. దాని కింద ట్రేస్ ఐడి నేను వస్తుందా? ఏం రావట్లేదు సార్. అందుకు రావడం లేదు. నేను లాక్ చేసినప్పుడు కింద ట్రేస్ ఐడి వస్తే మాత్రమే ఏపీఎం గారి లాగిన్ లోకి త్వరగా వస్తుంది. ట్రేస్ ఐడి రాకపోతే 3 రోజుల నుంచి 4 రోజులు టైం పడుతుంది. సో మీరు ఒకసారి యాప్ పూర్తిగా క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేయండి. అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేస్తే డేటా పోతుంది. జస్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి మరలా చేస్తే అవుతుంది. సార్ ఇంకో డౌట్ ఏంటి సార్, ఇన్యాక్టివ్ మెంబర్స్ చేసినా కూడా ఇన్యాక్టివ్ మెంబర్ అని సక్సెస్ఫుల్ అని వస్తుంది, కానీ ఆ మెంబర్ కి లాక్ పడతలేదు సార్. ఆల్రెడీ ఈ విషయం ఒకసారి చెప్పానమ్మా. మీ ఫోన్ లో అవ్వలేదు, వేరే ఫోన్ లో ట్రై చేయండి. వేరే ఫోన్ లో డేటా డౌన్లోడ్ చేయండి. ఆ పెండింగ్ ఉన్న గ్రూప్ చేసుకోవచ్చు కూడా అవకాశం కూడా ఉపయోగం. నమస్తే సార్, వైరావరం మండలం. ఆధార్ కార్డు ఎన్నిసార్లు నమోదు చేసినా నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది సార్. ఎలా చేయాలి సార్? సార్ ఆధార్ చేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఉంటే ఫస్ట్ కేవైసీ దగ్గరికి వెళ్ళి డిలీట్ చేయండి సార్. డిలీట్ చేసి అప్పుడు ఆధార్ కార్డ్ మార్చుకున్నారని అర్థం. కొత్త ఆధార్ మై ఆధార్ నకలు డౌన్లోడ్ చేసుకోండి. రెండోది ఏంటంటే ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ లో ఫిమేల్ బదులు మేల్ అని ఉందా లేదంటే ఒకసారి చెక్ చేసుకొని మనం వెరిఫికేషన్ చేస్తే అవుతుంది. వాసు మీకు పర్సనల్ గా పెట్టాను, ఒకసారి చూడండి. ఒక మెంబర్ది లాక్ ఉంది, పక్కన ఇంటూ ఉంది. ఆ ఇంటూ ఉండడం వల్ల వాళ్ళ డీటెయిల్స్ ఏవి సేవ్ అవ్వట్లేదు. పక్కన లాక్ ఉంది, ఇంటూ మార్క్ ఉంది.
మేడం ఇంటూ మార్క్ ఉందంటే ఆల్రెడీ ఇన్యాక్టివ్ చేశారని అర్థం మేడం. సో ఆ ఇంటూ మార్క్ ఉన్న దగ్గర పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా మేడం, ఆ 3 చుక్కలు క్లిక్ చేసి మెంబర్స్ స్టేటస్ చెక్ చేయండి మేడం, యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా. సో ఇన్యాక్టివ్ లో ఉంటే అవ్వదు. ఆ మెంబర్ ఇన్యాక్టివ్ కాదంట, మెంబర్ ఇన్యాక్టివ్ కాదట, కానీ అది అలా వచ్చిందంట. హలో హలో సార్ చెప్పండి. హలో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం నుంచి మేడం, వివోని. చెప్పండి చెప్పండి మేడం గారు, నాది డేటా స్టార్టింగ్ అంటే లోకల్స్ ట్రైనింగ్ ఇచ్చిన కొత్తలో నేను ఒక 15 అవును అవును సార్, అరకువేలి మండలం అండి. నేను ఒక 15 డేటా వరకు అప్లోడ్ చేసింది మేడం. పోయి అలా ఉండిపోయిందండి. అప్రూవల్కి ఎంతవరకు అంటే మినిమం 2 months అయిపోతుంది అప్రూవల్, ఇప్పుడు వరకు అవ్వట్లేదు, లాక్ పడిపోయి. సిసిఎల్ లోను యాడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలంటే అది లాక్ ఓపెన్ అవ్వాలి మేడం, అదే ఓపెన్ కావటం లేదు. ఒకసారి ఉండండి మేడం గారు, మీరు పెట్టిన దాంట్లోనే ఉందండి. మీరు కాదు, మీరు ఆల్రెడీ లాక్ వేసి 2 నెలలు అవుతుందని చెప్పారు. ఆల్రెడీ మీటింగ్ స్టార్టింగ్ లోనే చెప్పాను, లాక్ అయిన తర్వాత వారం రోజుల కంటే ఎక్కువ రోజులు అయ్యి ఏపీఎం గారు లాగితే అప్రూవల్ స్టేటస్ మరియు స్టేటస్ 2 క్లిక్ చేయండి. 2 ఒకేసారి క్లిక్ చేస్తే మనకి లాక్లన్నీ ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఎస్ఎస్జి ప్రొఫైల్ ఓపెన్ చేసి ఒకసారి ఎస్ఎస్జి ప్రొఫైల్ సేవ్ చేసి లాక్ చేస్తే 24 గంటల్లో ఏపీఎం లాగిన్ లోకి రావడం జరుగుతుంది. హలో నమస్తే సార్. సార్ మాది వైరవరం మండలం సార్. అంటే ఇన్యాక్టివ్ చేసిన సభ్యురాలని మళ్ళీ మనం యాడ్ చేయడానికి అవుతుంది సార్? సార్ అదే ఇన్యాక్టివ్ లో పెట్టేశారు సార్, అదే గ్రూప్ లో మళ్ళీ అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తుంటే ఆల్రెడీ మీరు ఆ అకౌంట్ ఇచ్చేసారు అని చెప్తుంది సార్. ఓకే, అది పాత వెర్షన్ లోనే సమస్య ఉంది. కొత్త వెర్షన్ చూసారా? 2.2.7 చేశారా? చేశాను సార్, అలాగే చూపిస్తుంది సార్. ఇప్పుడే ట్రై చేసాను సార్. ఇన్యాక్టివ్ చేసిన సభ్యురాలని అప్రూవల్ ఇచ్చేసారు సార్ బై మిస్టేక్. అంటే ప్రస్తుతం 2.2.7 వెర్షన్ లో సమస్య రాలేదు, క్లియర్ అయింది సార్. అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఒకసారి అప్రూవల్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసుకుంటే చేయండి అవుతుంది. చెప్పండి. మొబైల్ బుక్ కీపింగ్ లో 21 సంఘాలు ఉన్నాయి సార్. ఈ లోకస్ లోకి వచ్చినప్పుడు 19 సంఘాలు చూపిస్తుంది సార్. కొత్తగా యాడ్ చేసుకోవచ్చా? ఫస్ట్ మీ బ్లాక్ ఏమైనా సంఘాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పటికి ఏమీ లేవనుకుంటే మీరు ఆ 2 కూడా కొత్తగా ప్లస్ క్లిక్ చేసుకొని సంఘాలు యాడ్ చేసుకోవచ్చు. సరే సార్. అదే సార్, కొన్ని మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ ఇంటూ లాక్ పడిపోయింది సార్, ఇందాక మీరు చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? అది ఆ గ్రూప్ లో ఒక సభ్యురాలకి, ఆ సభ్యులకు కాకుండా వేరొక సభ్యురాలకి ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. ఆధార్ వెరిఫికేషన్ ఈ మెంబర్ లాక్ ఓపెన్ అవుతుంది. అప్పటికి లాక్ అవ్వలేదంటే మీరు అప్రూవల్ స్టేటస్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మెంబర్ లాక్ ఓపెన్ అవుతుంది. సరే సార్. తర్వాత ఇన్యాక్టివ్ సార్, అది ఇందాక చెప్పారులేండి సార్. అది తర్వాత 5 కదా సార్, ఇన్యాక్టివ్ లోకి వెళ్తేనే
అదే రివ్యూ ద అప్లోడ్ లో పేరు లేకపోతేనే కదా సార్ లాక్ పడుతుంది గ్రూపు. అంతేనమ్మా. అదే అందులో పేర్లు ఉండిపోవడం వల్ల అసలు అదే ఆ సభ్యురాలు లాక్ చేసినా లాక్ అవ్వట్లేదు సార్. ఇన్యాక్టివ్ లో పెడదామన్నా చనిపోయిన వాళ్ళు కానీ. అవునమ్మా, అందుకే వేరే మొబైల్లో చేస్తే అవుతుంది, వేరే మొబైల్లో చేయండి. వేరే మొబైల్లో మరలా ఈ డేటా మొత్తం చేయాలి సార్. ఆ సభ్యురాలకే చేస్తే సరిపోద్ది సార్. సభ్యురాలు ఇన్యాక్టివ్ చేస్తారు, ఆ ఇన్యాక్టివ్ చేసిన సభ్యురాలు లాక్ అవుతుంది. మిగతా సభ్యురాల డేటా యథావిధిగా చేసి అప్పుడు లాక్ చేస్తారు. సరే సార్. అయితే ఇంతకు ముందు సార్ చనిపోయిన సభ్యురాలు ఒక సభ్యురాలు ఉంటే సార్ ఆవిడకి పొరపాటున అదే 2-3 ఆప్షన్స్ డేటా చేస్తాను సార్. అది ఇప్పుడు ఇన్యాక్టివ్ లో పెట్టడానికి అవ్వట్లేదు సార్. అది కూడా అలా చేస్తే అయిద్దా సార్? కొత్త వేరే మొబైల్లో చేస్తా. అవుతుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏలూరు జిల్లా చంద్రపూడి ఏరియా ఎల్సీ మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనకి సంఘాలన్నీ కూడా ఇన్యాక్టివ్ చేయడానికి మెంబర్లందరినీ ఇన్యాక్టివ్ చేశారు సార్. కానీ సంఘాన్ని ఇన్యాక్టివ్ చేయడానికి ఆల్రెడీ మీరు వివోకి యాప్ చేస్తారని చూపిస్తుంది సార్. అది ఎలా చేయాలి సార్? ఓకే సార్, ఫస్ట్ మెంబర్లందరినీ యాక్టివ్ చేసేస్తారు సార్. చేసిన తర్వాత మనకి చేంజ్ రోల్లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్తాం సార్. వివో ప్రొఫైల్లో రెండో ఆప్షన్లోని మనకి మ్యాప్డ్ అన్మ్యాప్డ్ డేటా అని ఉంటుంది. సో అక్కడ ఆ సంఘం పేరు మీద క్లిక్ చేసి ముందు అన్మ్యాప్ సార్. ఏదో మీకు వర్క్ ఉంది కదా సార్. నమస్తే సార్. సార్ శంకర్ గారు వినపడుతుంది సార్. ఓకే సార్. సో ఇప్పుడు మెంబర్ ఇన్యాక్టివేషన్, ఎస్హెచ్జి ఇన్యాక్టివేషన్ గురించి మాట్లాడుతున్నాము. ఒక ఎస్హెచ్జిలో అందరు మెంబర్లని ఇన్యాక్టివ్ చేసిన తర్వాత ఎస్హెచ్జి పక్కలో మెంబర్ 0 ఉండాలి. 0 ఉన్నప్పుడు మనము ఎస్హెచ్జిని ఇన్యాక్టివ్ చేయగలం. సో ఇప్పుడు ఇట్ కెనాట్ బి యాక్టివేటెడ్ బికాస్ దిస్ ఎస్హెచ్జి ఆల్రెడీ లింక్డ్ విత్ వివో అని వస్తుంది. సో అంటే ఫస్ట్ మనము ఆ ఎస్హెచ్జిని వివో నుంచి అన్మ్యాప్ చేయాలి. సో వివో నుండి అన్మ్యాప్ చేయాలి అంటే మన దగ్గర లోకోస్ యాప్, వివోఏ దగ్గర ఉన్న లోకోస్ యాప్ లో వివో చేంజ్ చేసుకొని చేంజ్ చేసి వివోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ వివో ఎస్హెచ్జి మ్యాపింగ్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఐకాన్, సెకండ్ ఆప్షన్. సో అక్కడ ఆ ఎస్హెచ్జి మ్యాపింగ్ లో ఉంటుంది. సో మనం సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళాలంటే అంతకంటే ముందు ఫస్ట్ ఆప్షన్ బేసిక్ డేటా కంప్లీట్ చేసి సెకండ్ ఆప్షన్ కి వెళ్ళి సో వివో ఎస్హెచ్జి మ్యాపింగ్ ఆప్షన్ లో ఆ ఎస్హెచ్జిని అన్మ్యాప్ చేసిన తర్వాత ఇన్యాక్టివ్ చేస్తే ఇన్యాక్టివ్ అవుతుంది సార్. సో మీరు రెండవ ఆప్షన్ లో ఇన్యాక్టివ్ చేసినప్పుడు ఒకవేళ దిస్ ఎస్హెచ్జి ఆల్రెడీ హ్యావింగ్ కమిటీ మెంబర్ అని కూడా వస్తే, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అని వస్తే, ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్ అని కూడా వస్తే థర్డ్ ఆప్షన్ లో ఈసీ మెంబర్ ని రిమూవ్ చేసి తర్వాత సెకండ్ ఆప్షన్ లో ఆ ఎస్హెచ్జిని అన్మ్యాప్ చేసి ఆ తర్వాత వచ్చి ఇన్యాక్టివ్ చేస్తే అప్పుడు అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్, ఆగిరిపల్లి మండలం. చెప్పండి సార్. మేము గ్రూప్ని డేటా చేసి సబ్మిట్ చేసిన తర్వాత బిఎం గారు లాగిన్లో ఒక సభ్యురాలది ఐఎఫ్సి కోడ్ తప్పు అని రిజెక్ట్ కొట్టారు సార్. రిజెక్ట్ కొట్టిన తర్వాత మేము చేస్తుంటే అది ఫ్రీజ్ అయిపోయి ఓపెన్ అవ్వట్లేదు సార్. బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చడానికి వీలు కావట్లేదు అంటున్నారా? వీలు కావట్లేదు సార్. అకౌంట్ నెంబర్ కోడ్ మార్చడానికైనా అవ్వట్లేదు సార్. ఫ్రీ పోయి హైడ్ లో ఉంటుంది సార్. అప్పుడు ఓకే. సో అంటే కేసెస్ లో అప్రూవ్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ షేర్ అయిన తర్వాత కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ అంటే ఎన్ఆర్ఎల్ఎం లో కూడా మ్యాప్ అయిన తర్వాత సో అది మార్పు చేయడానికి కాదని ఒక చెప్పారు. సో దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఫర్దర్ గా యాడ్ చేయడమా అనేది ఒకసారి సో అప్డేషన్ అయితే కనుక్కొని ఇస్తాము. అంటే యాక్చువల్ గా అయితే అవుతుంది. సో మీరు చెప్పింది ఒకసారి స్క్రీన్ ఏమైనా షేర్ చేస్తారా? చేస్తాం. చేయండి. లాక్ లో ఏమైనా ఉందా చూసారా? లేదు సార్, లాక్ అయితే పడట్లేదు. డౌన్లోడ్ చేసుకున్నారు అసలు? అప్రూవల్ స్టేటస్, అప్లోడ్ స్టేటస్, మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసిన తర్వాత
ఒకసారి ట్రై చేయండి. కాకపోతే సో అప్పుడు మీ మీది వచ్చి మీ ఐడి ఒకసారి ఇవ్వండి, చెక్ చేస్తాం. సార్ వివో ప్రొఫైల్ కోసం కూడా చెప్పండి శంకర్ గారు. సార్ వివో ప్రొఫైల్ గురించి చెప్పండి ఒకసారి. ఓకే సార్. సార్ నమస్తే సార్, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం సార్. మనకి అదే అల్లూరు సీతారామరాజు ఐటీ యాంకర్ గారు అడిగారు. వివో ప్రొఫైల్ గురించి నెక్స్ట్ వీక్ పెడదామా. ముందు ఎస్హెచ్జికి సంబంధించి అందరి డౌట్ క్లియర్ చేస్తే ఎస్హెచ్జిలు అయిపోతే మనం వివో దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే అన్ని గ్రూపులు అప్లోడ్ అయ్యి అక్కడ కమిటీ మెంబర్స్ కూడా అందరు ఈసీ మెంబర్స్లోకి రావాలి కాబట్టి గ్రూపులు కాకుండా మనం ఈసీ అది చేయలేము. అది చాలా మంది ఆల్రెడీ మనకు దాదాపు 2000 వివోల వరకు చేస్తున్నారు. అది అంతకుముందు మీకు పీపీటీ కూడా పెట్టాం మన గ్రూపుల్లో వివో ప్రొఫైల్. అదే ముందు ఇప్పుడు ఈ వారం అంతా మనం ఏంటంటే 10 days లోపు ఎస్హెచ్జిస్ మొత్తం కంప్లీట్ చేస్తేనే మనం లక్పత్ దీదిలో కంప్లీట్ చేయలేం. అందుకని ఏంటంటే ప్రొఫైల్ అనేది మనకి ఇప్పుడు వరకు స్టేట్ వైడ్గా ఓన్లీ 52% కంప్లీట్ చేసాం. ఇంకా 49% ఎస్హెచ్జీలు కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి. కాబట్టి అందుకని ఎస్హెచ్జీ మీద ఫోకస్ చేయండి, ఎస్హెచ్జీలు చేయండి. నెక్స్ట్ వీక్ మొత్తం వివోల మీద కూర్చున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం సార్. చెప్పండి సార్ ఇప్పుడు కొన్ని ఎస్హెచ్జీస్ వేరు వేరు జీపీల్లో ఉన్నాయి సార్. అవి ఏ జీపీ ఆ జీపీకే మ్యాప్ అవుతున్నాయి కానీ పక్క జీపీ నుంచి రావట్లేదు సార్. అట్లా ఉండిపోయినాయి సార్. మా మండలం అనే జీపీ మొన్నటి వరకు డిస్ప్లే అవ్వలేదు సార్, రీసెంట్ గా డిస్ప్లే అయింది సార్. కానీ అందులోకి అన్ని ఎస్హెచ్జీలు పంపించారంటే బుట్టాయిగూడెం పంచాయతీలో ఉన్నాయి సార్ అవి. వాటిని ఇందులోకి మ్యాప్ చేయాలంటే అవ్వట్లేదు సార్. ఓకే ఇప్పుడు ఒక ఎస్హెచ్జిని ఒకే పంచాయతీలో ఉన్న 2 వివోలకు అయితే సింపుల్ గా మ్యాప్ చేసుకోవచ్చు, అది మీకు అందరికీ తెలిసిందే. అలా కాకుండా ఒక ఎస్హెచ్జి ఉండవలసిన జీపీలో కాకుండా వేరే జీపీలో ఉంటే అది ఎలా మ్యాప్ చేయాలనేది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. హలో ఒక్క నిమిషం అండి. ఇది పంచాయతీ సో ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా ఇక్కడ. సో యూజర్ మేనేజ్మెంట్ లో రెండవ ఆప్షన్ జియోగ్రఫీ చేంజ్ ఆప్షన్ లో మనకి యాక్చువల్ గా ఒక ఎస్హెచ్జిని ఒక పంచాయతీ నుంచి ఇంకొక పంచాయతీకి చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో మనము మొదట్లో ఐడీలన్నీ కూడా ఏ లాగిన్ లో క్రియేట్ చేసామో ఆ ఐడిలో బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో మనం లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ యూజర్ మేనేజ్మెంట్ లో సెకండ్ ఆప్షన్ జియోగ్రఫీ చేంజ్ ఆప్షన్ లోకి వెళ్తే సో ప్రస్తుతము ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉన్న పంచాయతీ ఏదనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎల్లో బాక్స్ లో కనపడుతుంది. సో రైట్ ఈ పక్క న్యూ మనం ఏ పంచాయతీకి మూవ్ చేయాలనో ఇది రైట్ బాక్స్ లో పంపించి ఆ ఎస్హెచ్జిని సేవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మనము ఒక ఎస్హెచ్జిని ఒక పంచాయతీ నుంచి ఇంకొక పంచాయతీకి మూవ్ చేయాలి అంటే ఆ ఎస్హెచ్జి ఇది వరకు ఏ బుక్ కీపర్ కి మ్యాప్ అయి ఉండదు, ఏ వివోకి మ్యాప్ అయి ఉండకూడదు. సో ఈ 2 చోట్ల నుంచి అన్మ్యాప్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ ఆప్షన్ లో ఎస్హెచ్జీలు కనపడతాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి ఎస్హెచ్జీలు రావాలి అంటే సో ఇప్పుడు మనం ఏ పంచాయతీలో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో ఆ పంచాయతీలో ఉన్న ఎస్హెచ్జీలు ఇది వరకే బుక్ కీపర్ కి మ్యాప్ అయ్యకూడదు, వివోకి మ్యాప్ అయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. బుక్ కీపర్ కి అన్మ్యాప్ చేసిన తర్వాత చూస్తే కూడా ఇక్కడికి కనపడలేదంటే వివోకి మ్యాప్ అయింది. అట్లే అన్మ్యాప్ అంటే ఇందాక చెప్పినట్లే సేమ్ వివో రోల్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ లో వెళ్ళి అన్మ్యాప్ చేసుకున్న తర్వాత 2 చోట్ల నుంచి అన్మ్యాప్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఎస్హెచ్జీలు కనపడతాయి. ఈ ఎల్లో బాక్స్ లో ఉన్నవి ప్రస్తుతం ఉన్న పంచాయతీ. ఇక్కడ రైట్ సైడ్ గ్రిడ్ ఇచ్చి సేవ్ చేస్తే కొత్త పంచాయతీలోకి మూవ్ అవుతాయి. ఇది ఈ ఆప్షన్ లో చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ లో చేసేదానికంటే ముందు ఈ 2 చోట్ల నుంచి అన్మ్యాప్ చేయాలి, బుక్ కీపర్ కి ప్లస్ వివోకి. సో ఈ ఆప్షన్ లో ఈ జియోగ్రఫీ చేంజ్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు. సార్ నమస్తే సార్, విజయనగరం జిల్లా మెరగుండం మండలం సార్ మీరు తమరు చెప్పినట్టు వివో బుక్ కీపర్ లాగిన్ లో అన్మ్యాప్ చేసాం సార్. అలాగే అదే టైంలో అడ్మిన్ లాగిన్ లో కూడా అన్మ్యాప్ చేసాం సార్. కానీ జియోగ్రఫీలో మనకి 2 ఎస్హెచ్జీలు కనబడట్లేదు సార్. వివో యాప్ లో అన్మ్యాప్ చేశారా? చేసాం సార్.
వివో రోల్లోకి వెళ్ళి కూడా అన్మ్యాప్ చేశారు. అవును సార్, వివో రోల్లోకి వెళ్ళి అన్మ్యాప్ చేసాం సార్. అలాగే అడ్మిన్ లాగిన్లో కూడాను ఎస్హెచ్జీలు అనేది అన్మ్యాప్ చేసాం సార్. కానీ మన జియోగ్రాఫ్లో ఆ 2 ఎస్హెచ్జీలు అనేవి డిస్ప్లే అవ్వట్లేదు సార్. ఓకే. సమ్ కేసెస్ లో అంటే ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ మనం ఈ 2 చోట్ల నుంచి అన్మ్యాప్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఈ జియోగ్రఫీ చేంజ్ ఆప్షన్ లోకి రాకుండా పోయే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అలాంటి విలేజెస్ ఇంతకు ముందు ఒక జీపీలో నుంచి ఇంకొక జీపీకి మూవ్ అయ్యిండము, అలాంటి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అలాంటి సమస్యలు రావచ్చు. అలాంటి సమస్య ఉన్నప్పుడు ఒకటి మీకు ఆ ఎస్హెచ్జి పేరు ఆ డీటెయిల్స్ తో మీరు టికెట్ మీరేదైనా రేస్ చేయొచ్చు, లేదా మాకు ఇస్తే ఒకసారి మేమైనా సార్ వారు ఇస్తే టికెట్ రేస్ చేసి క్లియర్ చేసాం. కొంచెం టెక్నిక్ ఒక్కసారి మీ ఐడి చెప్తారా సార్? చెప్తాను సార్. సార్ వివో ఐడి చెప్పాలా? బ్లాక్ అడ్మిన్. ఓకే సార్. IAP_ VZM మెరకముడదాం సార్. VZM మెరకముడదాం. స్పెల్లింగ్ చెప్పండి. ME RA KA MU DIDAM. స్పెల్లింగ్ కరెక్టా చూడండి. కరెక్ట్. సో కామన్ పాస్వర్డ్ OS@123. అవును సార్. 2023. అవును సార్. ఓకే. ఏ పంచాయతీ చెప్పండి సార్? చల్లాపురం సార్. సార్ బి తర్వాత చల్లాపురం. ఎస్హెచ్జి పేరు ఒక ఎస్హెచ్జి బంగారమ్మ 15 ఉంటుంది సార్. సార్ బంగారమ్మ 15. ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు వివో నుంచి ఇంకా అన్మ్యాప్ చేయలేదు. శ్రీ మామూల్లా IKP వివో నుంచి ఇంకా అన్మ్యాప్ చేయలేదు. అంటే లేదు అంటే అన్మ్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేరెంట్ ఫెడరేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఎలా అంటే, సో యూజర్ మేనేజ్మెంట్ లో ఒక ఐడి ఈ వివోకి సంబంధించిన ఐడి చెప్పండి. బుక్ కీపర్ ఐడి చెప్పండి సార్. AP_ ఇక్కడ ఉంది చూడండి, మీకు లిస్ట్ లో ఏదో చూడండి సార్. కింద ఉంటుంది సార్. AP MM_DOM సార్. DIM ఇక్కడ ఉంది కదా, కనపడుతుందా? దీంట్లో సీరియల్ నెంబర్ చెప్తారా? అది ఇక్కడ లేదు సార్. కింద స్క్రోల్ చేస్తుంది. DOM. అవును సార్. MM_DOM. ఓకే. తర్వాత వివోఏ పేరు చెప్పండి. ఈబీకే నేమ్ ఉంది పేరుగా. UMKBK సార్. UMKBK-నా? UMKBK. అవును సార్. ఒక్క నిమిషం. మీకు పక్కన పేర్లు సీరియల్ నెంబర్ కూడా కనిపిస్తుంది సార్. 42 సార్. 42. ఓకే. 42. చూడండి, జియోగ్రఫీ చేంజ్ లో సో ఇక్కడ ఈ విధంగా మనము ఐడి కాపీ చేసుకొని సెర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ డీటెయిల్స్ లోకి వచ్చి ఎస్హెచ్జీలు టచ్ చేస్తే సో ఆ ఎస్హెచ్జీలు ఇక్కడ అన్లింక్డ్ లో కనపడాలి. సో ఆ ఎస్హెచ్జీలు ఆ పంచాయతీలో ఇక్కడ అన్లింక్డ్ లో కనపడాలి. ఫస్ట్ వన్. సో ఇక్కడ అన్లింక్డ్ లో కనపడాలి. సో ఇక్కడ కనపడితేనే సో మనము అది జియోగ్రఫీ చేంజ్ ఆప్షన్ లోకి వస్తుంది. సో ఇక్కడైనా చూసుకోవాలి, లేదా రిపోర్ట్స్ లో D01 రిపోర్ట్ డౌన్లోడ్ చేసి ఫిల్టర్ చేసి
ఇక్కడ ఈబీకే ఐడి ఉంది కదా, ఈబీకే ఐడి బ్లాంక్ ఉండాలి. సో ఇక్కడ ఈ మండలం మొత్తానికి 2 ఎస్హెచ్జీలు మాత్రమే ఈబీకేకి మ్యాప్ కాకుండా ఉన్నాయి. ఇందాక మీరు చెప్పిన పంచాయతీ ఏది సార్? మీరు చెప్పిన పంచాయతీ చెల్లాపురం. సో చెల్లాపురంలో బుక్ కీపర్ కి మ్యాప్ కాకుండా ఒక ఎస్హెచ్జి కూడా లేదు. సో ఇక్కడ ఈబీకే ఐడి దగ్గర బ్లాంక్ ఉంటే మాత్రమే ఆ ఎస్హెచ్జి ఏ బుక్ కీపర్ కి మ్యాప్ కాలేదని. ఈ D02 రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ బుక్ కీపర్ ఐడి బ్లాంక్ ఉండాలి. సో అదే విధంగా ఇక్కడ లెఫ్ట్ కి వస్తే ప్రైమరీ పేరెంట్ సిబిఓ ఉంది చూడండి, ఇది కూడా బ్లాంక్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ బ్లాంక్ లేకపోయినా మనము ఇక్కడ ఎస్హెచ్జి ప్రొఫైల్ డాష్ బోర్డ్ కింద ఎస్హెచ్జి ప్రొఫైల్ దగ్గర వచ్చి సో ఇక్కడ ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని ఆ ఎస్హెచ్జి సెర్చ్ చేస్తే సరే నాకు ఎస్హెచ్జి ఏదో చెప్పారు బంగారం. సో ఇక్కడ ఆ ఎస్హెచ్జి సెర్చ్ చేస్తే ఆ ఎస్హెచ్జి పైన టచ్ చేస్తే ఇక్కడ పేరెంట్ ఫెడరేషన్ నేమ్ ఏమీ ఉండకూడదు. ఇక్కడ ఫెడరేషన్ నేమ్ ఉందంటే ఈ వివోకి ఆ ఎస్హెచ్జి ఇంకా మ్యాపింగ్ లో ఉందని. ఈ వివోకి సంబంధించిన బుక్ కీపర్ లోకోస్ ఐడిలో సెకండ్ ఆప్షన్ లో అన్మ్యాప్ చేసిన తర్వాత ఆ తర్వాతనే మనం జియోగ్రఫీ చేంజ్ ఆప్షన్ లోకి ఆ ఎస్హెచ్జి కనపడుతుంది. ఈ 2 చోట్ల నుంచి అన్మ్యాప్ చేయకపో అక్కడ కనపడదు. 2 చోట్ల నుంచి అన్మ్యాప్ చేయడం, ఒకటి వచ్చి బ్లాక్ అడ్మిన్ లో చేయాలి, సెకండ్ వన్ వచ్చి బుక్ కీపర్ వివో రోల్ లో చేయాలి. సార్ చెప్పినట్టే వివో రోల్ లో చేసాం సార్. వివో ప్రొఫైల్ బేసిక్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మనకు మ్యాప్ అన్మ్యాప్ వచ్చాయి సార్. ఆ మ్యాప్ ఎస్హెచ్జీ టిక్ చేసి అన్మ్యాప్ కొడితే అన్మ్యాప్ లో కనిపిస్తున్నాయి సార్ ఆ 2 ఎస్హెచ్జీలు కూడా. ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చెక్ చేసి ఇంకా మీ దగ్గర అది మ్యాపింగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు అన్మ్యాప్ చేసి తర్వాత వచ్చి చెక్ చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకే సార్, థ్యాంక్స్. ఇక్కడ ఉండకూడదు. ఓకేనా? ఓకే అండి. తర్వాత సార్ ఆగ్రపల్లి రెస్పాండింగ్ అండి. ఆగ్రపల్లి మండలం నుండి రెస్పాండింగ్. రెస్పాండ్ అవుతున్నాం. ఇందాక ఒక ప్రాబ్లం గురించి అడిగాం సార్ మిమ్మల్ని. చెప్పండి సార్. సార్ అక్కడ ఏంటంటే ఒక బీకే లాగిన్ లో గ్రూప్ కి సంబంధించిన మెంబర్స్ డేటా అంతా చేయటం జరిగింది. అందులో బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటే కనుక మెంబర్ అకౌంట్ నెంబర్ కరెక్ట్ గానే ఉంది. ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్ చేయటం జరిగింది సార్ బీకే లాగిన్ లో బుక్ కీపర్. అది మనకి బీపీఎం లాగిన్ లో మేము రిజెక్ట్ చేసాం ఆ గ్రూపుల్ని. సుమారుగా ఒక 20 గ్రూపుల వరకు అలాగే రాంగ్ గా రావటం జరిగింది. బీపీఎం లాగిన్ లో మనం రిజెక్ట్ చేసిన తర్వాత బుక్ ఏదైతే బీకే లాగిన్ కి డేటా వెళ్తుందో బీకే లాగిన్ మళ్ళీ ఆ డేటా ఓపెన్ చేస్తుంటే మెంబర్ డేటా ఓపెన్ అవట్లేదండి, అది ఫ్రీజ్ అయిపోయింది. అప్రూవ్ స్టేటస్ డౌన్లోడ్ చేశారా? వన్స్ మీరు రిజెక్ట్ చేసిన తర్వాత అప్రూవ్ స్టేటస్ డౌన్లోడ్ చేసి తర్వాత చెక్ చేశారా? అవును, చేస్తేనే అది ఫ్రీజ్ అయిపోయింది. స్క్రీన్ షేర్ చేయమని స్క్రీన్ ఒకసారి చూపిస్తాను. ఒకసారి లాగిన్ అయ్యి ఒకసారి డేటా అప్రూవ్. అల్లూరు సీతారామరాజు జిల్లా వైరావరం మండలం సార్. అమ్మ ఒక నిమిషం ఆగమ్మా, నువ్వు ఆగిరిపల్లి వాళ్ళు చెప్పిన తర్వాత నీకు చెప్తాం. లాక్ చేసాను సార్. బుక్ కీపర్ ఐడి అని పెట్టండి సార్. వాయిస్ వినిపిస్తుంది సార్? వినపడుతుంది, చెప్పండి సార్. ఏం లేదు సార్, మాకు తాడేపల్లిగూడెం మండలంలో బంగారుగూడెం ఆదర్శ అన్న గ్రామ సంఘంలో 31 ఎస్హెచ్జీలు ఉంటే స్టార్టింగ్ లో మనం 4 గ్రూపులు చేశారు సార్. ఆ తర్వాత వెర్షన్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళకి యాప్ డౌన్లోడ్ చేస్తుంటే ఆ వివో ఏ ఫోన్ లో చేసినా కూడా కుకీస్ నాట్ అని వస్తుంది సార్. ఆ వివో డేటానే డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ అసలు. ఆ వివో డేటానా ఒకసారి ఐడి చెప్తారా? చూస్తాం. చెప్తాను సార్. సార్ ఏపీ అండర్ ఒక్క నిమిషం
కుకీస్ నాట్ ఫౌండ్ అని వస్తే దానికి ఒక వీడియో ఉంది. ఆ కుకీస్ ని ఎలా అలో చేయాలి అనేది, సో ఆ వీడియో కూడా షేర్ చేస్తాం, సార్ చేస్తారు. ఆ విధంగా చేసాం సార్, చేసినా కూడా అలాగే వస్తుంది సార్. ఆ వివో మాత్రం అలా వస్తుందంటారా? అవును సార్. ఒకసారి నాకు చెప్పండి. AP_. ఒక నిమిషం. AP_. థర్డ్ పార్టీ కుకీస్ ని అలో చేయాలంతే. చూడండి, మీ వివో SSGలు డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకేనా? సో ఏ మొబైల్లో చేస్తున్నది కాదు, అవుతుంది. మీరు ఆ మొబైల్లో కాకుండా ఇంకో మొబైల్లో చేస్తే అవుతుంది. ఆ మొబైల్లో కూడా ఆ వీడియో ప్రకారము మీరు థర్డ్ పార్టీ కుకీస్ అలో చేస్తే తర్వాత మీరు చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే ఇంకొకసారి చూసి మీరు ఇంకొకసారి ఆ బ్రౌజింగ్ హిస్టరీ అవన్నీ కూడా డిలీట్ చేసేసి థర్డ్ పార్టీస్ కుకీస్ ని అలో చేయండి, అవుతుంది. ఓకేనా? థర్డ్ పార్టీ కుకీస్ సార్. ఓకే సార్. మీకు ఆ వీడియో ఇంకొకసారి గ్రూప్ లో షేర్ చేస్తారు సార్ కూడా, దాని ప్రకారం చేయండి. ప్రాబ్లం అయితే లేదు. చూడండి, SSG కూడా చూడండి. అక్షిత, అంబిక, దేవి, నీవేనా? ఓకేనా అండి? ఓకే. ఒక 3 days లోపల ఎఫెక్ట్ అవుతున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మీరు గతంలో ఒక 2 వారాల కంటే ముందు, 10 రోజుల కంటే ముందు, ఇందాక మీకు మొదట చెప్పారు ఏమని, ఫస్ట్ మీరు మీ మొబైల్లో లోకోస్ యాప్ లేటెస్ట్ వర్షన్ ఉండాలి. వినండి. లేటెస్ట్ వర్షన్ ఉండాలి, 2.2.7 వర్షన్ ఉండాలి. ఉన్న తర్వాత SSG ప్రో సింక్రనైజేషన్ లోకి వెళ్ళి ఒక్కసారి అప్లోడ్ స్టేటస్, ఒకసారి అప్రూవల్ స్టేటస్, ఒకసారి మాస్టర్ డేటా, ఈ 3 డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందంటే, ఏ SSGలో అయితే మీరు అప్లోడ్ స్టేటస్ డౌన్లోడ్ చేస్తే మీరు గతంలో లాక్ చేసి BPM లాగిన్ కి రాలేకపోయిన సంఘాలు, అంటే లాక్ పడి లాగిన్ కి రాలేదు అన్న సంఘాలన్నీ కూడా లాక్ ఓపెన్ అవుతాయి. సో ఆ సంఘాలని, సో లాక్ ఓపెన్ కాలేదు అంటే అది BPM లాగిన్ కి వస్తుంది, లేకపోతే వచ్చింది అని అర్థం. లాక్ ఓపెన్ అయింది, రాకుండానే లాక్ ఓపెన్ అయిందంటే ఆ SSG ఇంకా BPM లాగిన్ కి రాదని, వాటిని ఇంకొకసారి అప్లోడ్ చేయాలి. మీరు ఒకసారి అప్లోడ్ స్టేటస్ డౌన్లోడ్ చేయండి, ఖచ్చితంగా లాక్ ఓపెన్ అవుతుంది. ఆ సంఘాలని ఇంకొకసారి అప్లోడ్ చేయండి. 36 అంటే 2-3 days లో లాగిన్ కి ఎఫెక్ట్ అవుతుంది సార్. అంటే ఇంకో ప్రాబ్లం సార్, ఇప్పుడు నేను అలానే మాస్టర్ డేటా అక్కడ ఇందాక మనకి చెప్పాడు, మనకి వాసు చెప్పినప్పుడు అక్కడ స్టేటస్ దగ్గర కూడా చూస్తే తెలిసిపోయింది. చేశాను సార్. అంటే నాది వెంటనే కూడాను మళ్ళీ మాస్టర్ డేటా రీట్రై అని అడుగుతుంది తప్పించి, ఇప్పుడు 1 month నుంచి నాది ఆ స్క్రీన్ మీద మాస్టర్ డేటా డౌన్లోడ్ చేయండి అని చూపిస్తుంది సార్. ఎన్నిసార్లు చేస్తున్నా రీట్రై అయినా చూపిస్తుంది కానీ అవ్వటం లేదు సార్. అది మీ మొబైల్లో సేవ్ చేసిన డేటా ఏమైనా ఉందా అండి? ఆల్రెడీ డేటా సేవ్ చేసిన డేటా ఉందా? సర్వర్ పంపించిన డేటా ఉంది సార్. ఓకే, మాస్టర్ డేటా అంటే మీరు కూడా ఒకసారి మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేషన్ ఏమైనా పెండింగ్ ఉందా చూడండి. పెండింగ్ ఉంటే కూడా మీకు మాస్టర్ డేటా డౌన్లోడ్ అవ్వడము అంటే ఇష్యూస్ వస్తుంది. మొబైల్ ఎప్పటికప్పుడు మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే, అంటే మీకు సాఫ్ట్వేర్ అప్డేషన్ మెసేజ్ వస్తుంది కానీ అప్డేట్ చేయకుండా లేటర్ అని పెట్టడం అలా చేస్తే కూడా ఇలా ఫస్ట్ మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేషన్ అయింది లేదు కూడా ఒకసారి చూసుకోండి. సాఫ్ట్వేర్ అప్డేషన్ అయిన తర్వాత మాస్టర్ డేటా డౌన్లోడ్ చేయండి. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేషన్ పెండింగ్ ఉంటే సో దాన్ని ఫస్ట్ అప్డేట్ చేయండి, తర్వాత మీరు మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసి చూడండి. సార్ నమస్తే, మన్యం జిల్లా నుండి వీరఘట్ట మండలం సార్. నెంబర్ డేటా అంతా వినపడుతుంది సార్? ఒక SSGలో మెంబర్ డేటా అంతా క్లియర్ గా చేయడం జరిగింది సార్. అలాగే SSG పంపించేటప్పుడు రివ్యూ అండ్ అప్లోడ్ స్టేటస్ కొడితే అది అప్లోడ్ అవ్వట్లేదు సార్. క్యాన్సిల్ అనేది ఓకే అవుతుంది కానీ అప్లోడ్ అనేది మనకి అప్లోడ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వడం లేదు. సో SSG అయితే గ్రీన్ కలర్ లో ఉంది, ఏం పెండింగ్ లేదు, కానీ హైలైట్ అప్లోడ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వడం లేదు, అవ్వట్లేదు సార్. సో ఓకే, ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో గతంలో కూడా తెలియజేశాము. పొదుపుని ఇంకొకసారి వేసి పొదుపు మార్చి సేవ్ చేయడము, టెన్యూర్ లీడర్ యొక్క కాల పరిమితి మార్పు చేసి సేవ్ చేయడము, లేదా SSG తీర్మానం సేవ్ చేయడం ఇంకొకసారి తీయడము. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు ముఖ్యంగా బ్యాంక్ పాస్బుక్ ఇంకొకసారి ఫోటో తీయడం. ఖచ్చితంగా బ్యాంక్ పాస్బుక్ ఒకసారి మీరు ఫోటో తీసి చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మీ చేతిలో మొబైల్ అంటే ఎప్పుడు ట్రై చేయొచ్చు. ఈ మూడు మార్పులు, సేవింగ్స్ మార్పు చేయడము, లేదా టెన్యూర్ మార్పు చేయడము, లేదా
ఎస్హెచ్జి తీర్మానము ఒకసారి అప్లోడ్ చేయడము. సో ఇప్పుడు లేటెస్ట్ గా బ్యాంక్ పాస్బుక్ కూడా బ్యాంక్ పాస్బుక్ ఎడిట్ లోకి వెళ్ళి ఇంకొకసారి బ్యాంక్ పాస్బుక్ ని అప్లోడ్ చేయాలి. ఓకే సార్, అప్లోడ్ చేస్తాం సార్. అలాగే చేస్తే ఖచ్చితంగా మీకు హైలైట్ అంటే ఇంకొకటి ఇందాక వాసు గారు చెప్పారు, మీకు ఎస్హెచ్జి అప్లోడ్ చేయాలంటే ఎస్హెచ్జి పక్కలో ఉన్న లైన్ ఉంది కదా, అది మెరూన్ కలర్, ఎల్లో మెరూన్ కలర్ లోకి రావాలి. గ్రీన్ కలర్ లో ఉంటే అప్లోడ్ అవ్వదు, మెరూన్ కలర్ లోకి రావాలి. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడే మెరూన్ కలర్ లోకి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇప్పుడు నేను చెప్పిన 4 స్టెప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకే సార్, అది రాసుకున్నాము, ఫాలో అవుతుంది సార్. సార్ నమస్తే సార్, మాది కూడా మండలం. చెప్పండి సార్. సార్ అంటే ఇన్యాక్టివ్ చేసేటప్పుడు ఇన్యాక్టివ్ రీజన్ అని వస్తుంది కదా, అక్కడ సెలెక్ట్ అవ్వడం లేదు. సార్ ఇన్యాక్టివ్ రీజన్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. ఒకసారి మాస్టర్ డేటా డౌన్లోడ్, మాస్టర్ డేటా. సో మనకి ఆప్షన్స్ సెలెక్ట్ కావడం లేదు అంటే ఒక్కసారి మాస్టర్ డేటా డౌన్లోడ్ చేయండి. సో ఏ ఆప్షన్ అయినా మనకి ఒక్కొక్కసారి సెర్ప్ అనేది సెలెక్ట్ కాలేదు, ఇంకొక చోట ఇప్పుడు మీకు ఏదో ఆప్షన్ సెలెక్ట్ అన్నారు కదా, అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మాస్టర్ డేటా ఒకసారి డౌన్లోడ్ చేయండి, తర్వాత అవుతుంది. సార్ నమస్తే సార్. ఓకే అండి, ఇందాక సారు సో ఒక ఎస్హెచ్జి అప్లోడ్ అయిందా లేదా అని చూసుకోవడానికి లాక్ అయిన తర్వాత, మీ దగ్గర లాక్ అయిన ఎస్హెచ్జీలు ఏం లేవా, మీరు చెప్పండి. సార్ నమస్తే సార్, మాది ఏలూరు జిల్లా పోలవరం మండలం సార్. చెప్పండి సార్. ఎందుకు సార్? సార్ ఒకసారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సిసిఎల్ అకౌంట్ నమోదు గురించి ఒకసారి చెప్పరా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఆల్రెడీ ఈ ఆప్షన్స్ అన్ని కూడా వాసు గారు ఇందాక చెప్పారు. ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ లో, సో థర్డ్ ఐకాన్ లో 3వ ఐకాన్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది. ఇది మనం చేసిన ఎస్బీ అకౌంట్, ఇక్కడ ఆల్రెడీ ఎస్బీ అకౌంట్ ఉంటుంది. సో ఎస్బీ అకౌంట్ అయిన తర్వాత మనం సిసిఎల్ అకౌంట్ కూడా యాడ్ చేయాలి అంటే, సో కింద ప్లస్ గుర్తు ద్వారా, సో బ్యాంక్ డీటెయిల్స్ లో ఆల్రెడీ ఉన్న అకౌంట్, మన సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో, సో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. సో ఆ అకౌంట్ కి సంబంధించి మనము అకౌంట్ టైపు సేవింగ్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో ఫోటో తీసిన తర్వాత, సో ఈ అకౌంట్, సో ప్రైమరీ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ అకౌంట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అయిన తర్వాత సో ఇక్కడ ప్లస్ గుర్తు ద్వారా, సో మనం ఒక అకౌంట్ యాడ్ చేసిన తర్వాత కింద ఈ లోకోస్ యాప్ లో మీరు ఏదైనా ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి యాడ్ చేయాలి, లేదా కొత్తగా ఏది యాడ్ చేయాలన్నా కూడా ఆ కొత్తగా యాడ్ చేయడము అనే ఆప్షన్ ప్లస్ గుర్తు ద్వారా ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. సో ప్లస్ గుర్తు టచ్ చేసి, సో ఇక్కడ సో సిసిఎల్ అకౌంట్ అంటే బ్యాంక్ లింకేజ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ అకౌంట్ నంబర్ టైప్ చేస్తారు. రీ అకౌంట్ నంబర్ అంటే పైన అకౌంట్ నెంబర్ ఏదైతే సేవింగ్స్ అకౌంట్ ఏ విధంగా ఒకసారి చేస్తాము, సెకండ్ రీ అకౌంట్ నంబర్ అంటే అదే అకౌంట్ నెంబర్ ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తాం, టైప్ చేస్తాము. తర్వాత వచ్చి అకౌంట్ ఓపెనింగ్ డేట్, సో ఆ అకౌంట్ ఓపెనింగ్ డేట్, తర్వాత వచ్చి ఐఎఫ్ఎస్సి కోడ్, అది ఏ బ్యాంక్ కి సంబంధించిందో ఆ బ్యాంక్ కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బ్యాంకు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది. సో తర్వాత కింద ఇక్కడ ప్రైమరీ అనే దగ్గర మాత్రం ఇక్కడ ఆ సిసిఎల్ అకౌంట్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫోటో తీసి సో సేవ్ చేయాలి.
ఇక్కడ చూడండి సిసిఎల్ అకౌంట్ ఎస్హెచ్జికి ఉంటుంది. సో ఇక్కడ ఎస్బి అకౌంట్ అయితే సేవింగ్స్, సిసిఎల్ అకౌంట్ అయితే సెకండ్ ఆప్షన్ సేవింగ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సో ఎస్హెచ్జి పేరు చూడండి, మిగిలినంతా కూడా మామూలే. సో అకౌంట్ టైప్ దగ్గర సో సేవింగ్స్ అవుతా సేవింగ్స్, సిసిఎల్ అవుతా సిసిఎల్. ఓకేనా. తర్వాత వచ్చి అకౌంట్ నెంబరు, తర్వాత వచ్చి రీ అకౌంట్ నెంబరు, తర్వాత వచ్చి అకౌంట్ ఓపెనింగ్ డేటు, తర్వాత వచ్చి ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, బ్యాంక్ పాస్బుక్ ఫోటో. సో లాస్ట్ లో సెట్ యాజ్ ప్రైమరీ దగ్గర సిసిఎల్ కి ప్రైమరీ పెట్టాల్సిన పని లేదు, నో పెట్టేసి సేవ్ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ సిసిఎల్ కి సేవింగ్స్ కి ఒకే ఒక డిఫరెన్స్ ఏమంటే సేవింగ్స్ అకౌంట్ కి సేవింగ్స్ అనేది సెలెక్ట్ చేస్తాము, సిసిఎల్ కి సిసిఎల్ అనేది సెలెక్ట్ చేస్తాం, అంతే, ఇంకేం లేదు. రిమైనింగ్ అంతా కూడా మామూలే. సేవింగ్ కి ప్రైమరీ పెడతాము, సిసిఎల్ కి నో పెడతాం, ప్రైమరీ అవసరం లేదు. ఓకేనండి. సిసిఎల్ అంటే శంకర్, సిసిఎల్ అకౌంట్ నెంబర్ అంటే చాలా మందికి ఏంటంటే మొన్న అంటే రెన్యువల్ చేసింది కాక ఎప్పుడైతే 3 years బ్యాక్ ఒకసారి డాక్యుమెంట్ చేసి ఇచ్చినప్పుడు ప్రతి సిసిఎల్ కి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు, అది సిసిఎల్. ఇప్పుడు సార్ చెప్పినట్లు సిసిఎల్ అకౌంట్ నెంబర్ అంటే బ్యాంకర్ ఇచ్చిన సిసిఎల్ అకౌంట్ నెంబర్ ని సో సిసిఎల్ అకౌంట్ నెంబర్ గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. అండ్ ఇంకెవరికన్నా ఉన్నాయా డౌట్లు ఇంకేమన్నా? హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పు. జీకే వీధి మండలం సార్, అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. చెప్పమ్మా, వినిపిస్తుంది, చెప్పు. అదే సార్, బీపీఎం లాగిన్ లో మాకు మెంబర్స్ పెండింగ్ ఉండిపోయారు సార్. అంటే రిపోర్ట్ లోని మెంబర్స్ కనబడుతున్నారు కానీ మాకు మై టాస్క్ లో మెంబర్స్ కనబడట్లేదు సార్, అది ఏం చేయాలని? ఓకే అండి. ఓకే సార్, మై టాస్క్ లో రిపోర్ట్ లో మెంబర్స్ పెండింగ్ ఉండి మై టాస్క్ లో మెంబర్ పెండింగ్ లేని ఆ మిస్ మ్యాచ్ అనేది ఇప్పుడు ఆ టెక్నికల్ టీమ్ అయితే చూస్తున్నారు. ఒక్కొక్కసారి మై టాస్క్ లో మెంబర్లు కనపడకపోవడం అంటే ఈ రోజు మార్నింగ్ అంటే ఇంతకు ముందు నుంచి అది ప్రాబ్లం అయితే ఉంది, అది ఆల్రెడీ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, దానిపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ మిస్ మ్యాచ్ అనేది టూ టైప్స్. మార్నింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ మనము ఓపెన్ చేస్తే 10 SHGలు 100 మంది మనకి P02 రిపోర్ట్ లో పెండింగ్ విత్ బీపీఎం కనబడతారు. సో మన లాగిన్ ఓపెన్ చేస్తే కూడా ఆ 10 SHGలు 100 మంది కనబడతారు. సో ఈ రోజు అప్రూవల్ ఇచ్చేసాం అనుకోండి, వెంటనే మై టాస్క్ నుంచి ఆ 10 SHGలు ప్లస్ 100 మంది కనపడకుండా వెళ్ళిపోతారు. కానీ రిపోర్ట్ అనేది రేపు అప్డేట్ అవుతుంది. సో ఈ గ్యాప్ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. సో మీరు 2 విధాలుగా కూడా ఉండాలి. ఇది కాకుండా గతం నుంచే ఉంది మనకి ఒక 10-15 రోజులుగా కాదు, 2-3 నెలలుగా కూడా. సో ఒక చిన్న మిస్ మ్యాచ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎస్హెచ్జీనే ఉండదు కానీ మెంబర్ల పెండింగ్ అని కూడా కనబడుతూ ఉంటుంది. అవును సార్, అవును సార్. ఎస్హెచ్జీ దగ్గర నో ఎస్హెచ్జీ పెండింగ్, బట్ మెంబర్స్ పెండింగ్ అని ఉంటారు. వితౌట్ ఎస్హెచ్జీ మెంబర్స్ పెండింగ్ అనేది ఉండదు. సో ఈ గ్యాప్ అయితే టెక్నికల్ టీమ్ కి చెప్పాము, వాళ్ళు దాన్ని క్లియర్ చేస్తారు. వన్స్ క్లియర్ చేసిన తర్వాత ఈ మిస్ మ్యాచ్ అనేది ఉండదు. సో ఈ మిస్ మ్యాచ్ అనేది ఇందాక ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మార్నింగ్ మన బుక్ కీపర్ మన బీపీ లో ఉంటుంది. సో మనం అప్రూవ్ చేసిన తర్వాత ఆ రోజు మిస్ మ్యాచ్ అనేది అది ఆ మరుసటి రోజు సెట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మిస్ మ్యాచ్ చూస్తున్నారు, క్లియర్ చేస్తారు. అలాగే సార్. సార్ ఇంకో డౌట్ సార్. హలో, చెప్పండి. అది చెప్పండి. ఆ సీలేరు వివోని ఒక ఎస్హెచ్ మొత్తం టోటల్ కంప్లీట్ చేస్తాం కానీ ఒక ఎస్హెచ్ మెంబర్స్ కొత్త ఎస్హెచ్ కానీ కొలిదే ఆ మెంబర్స్ డేటా డౌన్లోడ్ చేస్తుంటే డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది సార్. ఎస్హెచ్ కొత్తది చేశారు, కొత్త ఎస్హెచ్ ఎంటర్ చేసి 2 months పైన అవుతుంది. అప్రూవల్ కూడా ఇచ్చేసాము కానీ వెర్షన్ మారిపోతే మెంబర్స్ కనబడకపోతే డేటా డౌన్లోడ్ కడుతుంటే మెంబర్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సార్. ఎస్హెచ్జి దగ్గర ఎస్హెచ్జి పక్కలో మెంబర్స్ సంఖ్య 0 ఉందా? 0 ఉందండి. డేటా డౌన్లోడ్ కొడుతుంటే మెంబర్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చేసాం మెంబర్స్ కి, ఎస్హెచ్జి కూడా అప్రూవల్ ఇస్తాం సార్. అప్రూవల్ ఇచ్చారు, 0 ఉంది. సో ఎస్హెచ్జి పక్కన 3 డాష్ టచ్ చేసి డౌన్లోడ్ డేటా టచ్ చేస్తే ఏమని వస్తుంది చెప్పండి? నంబర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. రికార్డ్ నాట్ ఫౌండ్ అండి. రికార్డ్ నాట్ ఫౌండ్. అవును సార్. మళ్ళీ అదే డేటా అప్రూవల్ ఇచ్చారా? 3 months అవుతుంది సార్. ఇప్పుడు మీకు బ్లాక్ అడ్మిన్ ఓకే నేను ఇంకోటి సో బ్లాక్ అడ్మిన్ లాగిన్ లో కానీ బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్ లాగిన్ లో కానీ ఇందాక నేను చెప్పాను చూడండి, సో
ఎస్హెచ్జి ప్రొఫైల్ లో చూస్తే మెంబర్ డేటా ఉందా? అవును సార్. ఒకసారి క్లియర్ గా మీరు ఒకసారి చూడండి. ఎస్హెచ్జి ప్రొఫైల్ లో ఆ ఎస్హెచ్జి జియోగ్రఫీ చేంజ్ చేయడం కోసము ఎస్హెచ్జి ప్రొఫైల్ ఆప్షన్ చూసాం. అక్కడ వెళ్తే సో చివర్లో రైట్ సైడ్ చివర్లో మెంబర్ డేటా ఉంటుంది. అది టచ్ చేస్తే మెంబర్ల డేటా కనపడుతుందా లేదా? సో చివర్లో అప్రూవ్ ఉందా లేదా ఒకసారి చూడండి. ఉందా? కనపడుతుంది. ఓకే సార్. సో ఇది కూడా ఒక్కసారి ఈ మీ లోకోస్ ఐడి ప్లస్ ఆ ఎస్హెచ్జి పేరు సార్ కి ఒక్కసారి మీరు మెసేజ్ పెట్టండి. నేను అది ఒకసారి మాట్లాడి క్లియర్ చేయిస్తాను. సరే సార్. అంటే ఏం లేదు, మళ్ళీ డేటా ఎంటర్ చేయాలా లేకపోతే అవసరం లేదా అని ఒక డౌట్ సార్. అందుకే మీకు అడ్మిన్ లాగిన్ లో లేకపోతే చేయాలి, ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. డౌన్లోడ్ అవ్వాలి. యాక్చువల్ గా మీరు 3 డాట్స్ చేసి డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అవ్వాలి. అవును సార్. అవును సార్. సారు అంటే అది సార్ కి మేము ఇష్యూ అది సార్ కి ఇస్తున్నారంటే సార్ కి నేను అది సార్ ఒకసారి వాళ్ళ టెక్నికల్ టీమ్ తో మాట్లాడి మీరు క్లియర్ చేయిస్తారు. ఓకే సార్. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మేము విజయనగరం జిల్లా రాజా మండలం సార్. మాకు లక్పతి దీది యాప్లో చేసేటప్పుడు ఏంటంటే అందులో మాకు ఈ ప్రైమరీ సెకండరీ ట్రైట్ లైవ్లీహుడ్స్ యాక్టివిటీస్ ఎంటర్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో వాళ్ళకి తప్పులు చేస్తారు సార్ ఎస్హెచ్ ప్రొఫైల్ చేసేటప్పుడు. ఇప్పుడు అవి మార్చడానికి ఏంటంటే మనకి మళ్ళీ వివోఏ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆవిడ లాగిన్లో మళ్ళీ మార్చిన తర్వాత బీపీఎం లాగిన్కి వచ్చాక మళ్ళీ ఎప్పుడో ఇవ్వడము వీటికంటే మనకి బీపీఎం లాగిన్లోనే డైరెక్ట్గా మనకి ఎక్కడెక్కడైతే వివోఏ తప్పు చేశారో అవి మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? లేదు సార్. ఇప్పుడు ఒక్కసారి వివోఏ గారు వివోఏ లైవ్లీహుడ్ సెకండరీ టెరిటరీ ఈ 3 లైవ్లీహుడ్లు ఇప్పటి వరకు తప్పుగా చేస్తుంటే అప్రూవల్ కూడా అయింటే తర్వాత ఇంకొకసారి కూడా లైవ్లీహుడ్ ని ఇంకొకసారి సరిచే తర్వాత మళ్ళీ లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత ఇంకొకసారి బీపీఎం లాగిన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే అది ఎఫెక్ట్ అవుతుంది. సో వేరే ఆప్షన్ లేదు. బీపీఎం లాగిన్ లో ఎక్కడ కోవడానికి ఆప్షన్స్ లేవు ఎడిట్ చేయడానికి. సో ఇక్కడ ఈ లోకోస్ యాప్ కు సంబంధించి ఏమి సర్చ్ చేయాలన్నా కూడా తర్వాత బుక్ కీపర్ దగ్గర నుంచే రావాలి. ఏమి మార్పు చేసిన ప్రతిసారి కూడా లాక్ చేయాలి. లాక్ చేసిన ప్రతిసారి కూడా బీపీఎం లాగిన్ లో అవ్వాలి. సో ప్రాసెస్ సార్ మనకి వివోఏ చేసిన అంటే అందరి సభ్యుల తాలూకా ప్రింట్ మొక్క దగ్గర ఒకే మనకి బీపీఎం లాగిన్ లో వచ్చినట్లు ఏమైనా అవుతుంది సార్? ఉంది సార్. ఇందాక వాసు గారు చెప్పారు D01 రిపోర్ట్ లో మీకు అన్ని కూడా ఒకే చోట ఒక బ్లాక్ కు సంబంధించిన అంత డేటా ఒకే చోట తీసుకోవచ్చు. మనం ఒక బ్లాక్ మొత్తం తీసుకోవచ్చు, వివోఏ వారీగా తీసుకోవచ్చు, పంచాయతీ వారీగా తీసుకోవచ్చు. మీరు ఫిల్టర్ పెట్టుకోవాలి లేదా సార్ట్ చేసుకోవాలి. సో మీకు అక్కడ ఉన్న హెడ్డింగ్స్ కూడా మీకు కావాల్సిన హెడ్స్ ని ఉంచేసుకొని అవసరం లేని హెడ్స్ ని హైడ్ చేసుకోవచ్చు. సో D01 చూస్తాం సార్. సార్ ఇంకో డౌట్ సార్. మాకు ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్ఐజీస్ అన్ని కూడా మేము లాగ్ చేసి బీపీఎం లాగిన్ ఎప్పుడో వచ్చాయి సార్. తమరు చెప్పినట్లుగా అంతకుముందు 0 ఉన్నాయి, ఇప్పుడైతే మాత్రం మెంబర్స్ వస్తున్నారు సార్. అంతకుముందు మాకు సంఘం కనిపిస్తుంది, సంఘం తర్వాత మెంబర్స్ 0 కనిపిస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తే మనకి సంఘం పోతుంది తప్ప కానీ సభ్యులు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి లాక్ మళ్ళీ వెయ్యాలా ఏంటి సార్? వాళ్ళకి ఎక్కడ మెంబర్ సంఘం మాత్రం అలాగే ఉంటున్నారు. ఎస్హెచ్జి అంటే మెంబర్ 0 ఉంది. ఇప్పుడు కాదు, ఒక 1 వీక్ బ్యాక్ చేసాం సార్. 1 వీక్ 10 డేస్ బ్యాక్ చేసినవన్నీ కూడాను బీపీఎం లాగిన్ లోకి అవి మెంబర్స్ 0 కనిపిస్తుంది సార్. అవి ఎప్పుడో ఇద్దామంటే మరి 0 కనిపిస్తుంది కదా, ఎప్పుడో ఇవ్వట్లేదు మేము. ఇప్పుడు వాటికి మళ్ళీ లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇవ్వాలి ఏంటి సార్? ఇప్పుడు మీకు 0 మెంబర్స్ ఉన్నా కూడా ఫస్ట్ అప్రూవల్ ఇవ్వండి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి మీ మొబైల్లో అప్రూవల్ స్టేటస్ అప్లోడ్ స్టేటస్ 2 డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్ లోనే సో ఇక్కడ ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్ లోనే సో ఇక్కడ ఫస్ట్ ఒకసారి మీరు ఆ 0 మెంబర్స్ ఫస్ట్ అప్రూవల్ ఇచ్చి ఇంకొకటి 0 మెంబర్స్ ఉందంటే మీరు అంటే ఇందాక నేను చెప్పాను కదా ఎస్హెచ్జి ప్రొఫైల్ దగ్గర చెక్ చేసి ఎస్హెచ్జి ప్రొఫైల్ దగ్గర మెంబర్ డేటా చూస్తే ఆ మెంబర్ ఇది వరకే అప్రూవల్ అయిందా అనేది కూడా ఒకసారి చూడండి. ఆల్రెడీ మెంబర్ అప్రూవల్ అయినా ఇప్పుడు 0 మెంబర్స్ ఉంటారు. అది కూడా ఒకసారి మీరు అనుకోవచ్చు. సో బీపీఎం బ్లాక్ అడ్మిన్ లాగిన్ లోనే మై టాస్క్ కిందనే ఎస్హెచ్జి ప్రొఫైల్ వస్తుంది. ఎస్హెచ్జి ప్రొఫైల్లో ఆ ఎస్హెచ్జి సెలెక్ట్ చేస్తే ఎస్హెచ్జి సెలెక్ట్ చేసిన తర్వాత చివర్లో రైట్ సైడ్ మెంబర్ డేటా అని ఉంటుంది. మెంబర్ డేటా టచ్ చేస్తే ఆ మెంబర్ ఆల్రెడీ అప్రూవల్ అయినారా లేదా అనేది కూడా మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 0 మెంబర్స్ వస్తున్నదంతా కూడా ఇది వరకే అప్రూవల్ అయినారు కాబట్టి అది మళ్ళీ రావట్లేదు. సో ఇలాంటి సంఘము మీరు ఒక్కసారి అప్రూవల్ స్టేటస్ డౌన్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ
సో పక్కలోనే అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. అప్లోడ్ ఆప్షన్ లో ఇక్కడ చూస్తే ఆ ఎస్హెచ్జి అప్ టు డేట్ అని కూడా మాక్సిమం 99% అప్ టు డేట్ అని కనబడుతుంది. వన్స్ అప్ టు డేట్ అని కనబడితే ఆ ఎస్హెచ్జి కంప్లీట్ అయినట్టు లెక్క. సో మీరు ఆ ఎస్హెచ్జిని ఇక్కడే చెక్ చేసుకోవచ్చు, ప్రతి ఎస్హెచ్జి స్టేటస్. సో ఇక్కడ ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్ లో సో రైట్ సైడ్ అప్లోడ్ అనే బటన్ ఉంది కదా, అప్లోడ్ అనే బటన్ దగ్గర ప్రతి ఎస్హెచ్జి స్టేటస్ సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రీన్ కలర్ లో అప్ టు డేట్ అని సార్ ఇవన్నీ చేస్తాం సార్, కానీ అక్కడ బీపీఎం లాగిన్ ఇప్పుడు బీపీఎం లాగిన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం ఇప్పుడు బీపీఎం లాగిన్ లో ఉంది కాబట్టి ఆ ఎస్హెచ్జి పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంటుంది. వన్స్ మీరు ఆ ఎస్హెచ్జి 0 మెంబర్స్ ఉంటే కూడా అప్రూవల్ చేసేసేయండి. అప్రూవల్ చేసేసి తర్వాత ఒకసారి అప్రూవల్ స్టేటస్ డౌన్లోడ్ చేయండి. సో అప్పటికి మీకు అప్ టు డేట్ అని కాకపోతే యాక్చువల్ స్టేటస్ ఏమి కనపడుతుంది, ఇన్కంప్లీట్ డేటా టు అప్లోడా లేదా అప్రూవల్ ఇచ్చేసారు కాబట్టి ఇన్కంప్లీట్ డేటానా లేకపోతే అప్ టు డేటా ఈ రెండింటి ఏదో కనపడుతుంది. ఇన్కంప్లీట్ డేటా అంటే సో మీరు ఆ ఎస్హెచ్జి రివ్యూ అండ్ అప్లోడ్ చేస్తే ఏ మెంబర్ పెండింగ్ లేకపోతే ఎస్హెచ్జిలో పెండింగ్ అనేది కూడా అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా సో ఎస్హెచ్జి దగ్గరకు వచ్చి పర్టికులర్ ఎస్హెచ్జి దగ్గర రివ్యూ అండ్ అప్లోడ్ టచ్ చేస్తే ఆ ఎస్హెచ్జిలో ఏం పెండింగ్ అనేది తెలుస్తుంది. ఇంకొకసారి అప్లోడ్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు 99% 0 మెంబర్స్ ఉన్నది మీరు ఒకసారి అప్రూవ్ స్టేటస్ ఇచ్చి ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేయండి. అక్కడే కూడా స్టేటస్ చెక్ చేయొచ్చు, చేసి పెండింగ్ ఉంటే ఇంకొకసారి మళ్ళీ పంపించాలి. సార్ అప్ టు డేట్ అంటే ఇంకా అవసరం లేదు కదా సార్, అప్ టు డేట్ అని అవసరం లేదండి. ఇప్పుడే ఇందాక ఇప్పుడు మీ మీటింగ్ లో ఉండగానే నేను ఇంకా సారు శ్రీనివాస్ సారు నేను టెక్నికల్ ఎన్ఆర్ఎల్ టీమ్ తో కూడా ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాము అప్ టు డేట్ అని ఉంటే కంప్లీట్ అయినట్టు. సో 99% సో చిన్న చేంజ్ ఒకటి ఒక ఇష్యూ ఒకటి తెలియజేసాము, అది వాళ్ళు రిజాల్వ్ చేస్తే సో మనం అప్ టు డేట్ ఉన్న సంఘాలని మనం ఇంకేం చేయాల్సిన పని లేదు. సో వాళ్ళు ఆ చిన్న ఇష్యూని ఏ విధంగా రిజాల్వ్ చేస్తారు చూసి ఇంకేదైనా ఉంటే మీకు మీ సారు మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇంకా సార్ అది అప్లోడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి సార్ ఇందాక కూడా చెప్పారు. సో ఎస్హెచ్జి పక్కలో 3 డాట్స్ టచ్ చేసి పై నుండి కిందకి 3వ ఆప్షన్ వ్యూ అప్లోడ్ స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవాలి మీరు. అంటే ఇప్పుడు నేను లాక్ చేసిన సంఘాన్ని చూడలేదు కాబట్టి బ్లాంక్ పేజ్ వస్తుంది. సో మీరు ఒకసారి లాక్ చేసిన తర్వాత ఆ ఎస్హెచ్జికి సంబంధించి సో లాక్ అయిన తర్వాత లాక్ అయిన సంఘాన్ని సో 3 డాట్స్ పైన టచ్ చేసి పై నుంచి కిందకి 3వ ఆప్షన్ 1 2 3 వ్యూ అప్లోడ్ స్టేటస్ దగ్గర టచ్ చేస్తే ఇక్కడ ఆ ఎస్హెచ్జి పేరు ప్లస్ మెంబర్ల పేర్లు అంతా కనపడుతుంది. సో ఆ ఎస్హెచ్జి బీపీఎం లాగిన్ కి సక్రమంగా లాక్ పడి బీపీఎం లాగిన్ కి ఎఫెక్ట్ అయ్యింటే సో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఆ ఎస్హెచ్జి బీపీఎం లాగిన్ కి వచ్చింది, బీపీఎం లాగిన్ ఎఫెక్ట్ అయింది అర్థం. సో ఇంకొకసారి ఇన్ ప్రాసెస్ ఉంటుంది, పెండింగ్ ఇన్ ప్రాసెస్ అంటే ఆ ఎస్హెచ్జి మీకు లాక్ అయింది బీపీఎం లాగిన్ లోకి వస్తుంది. సో మళ్ళీ మీరు చేయాల్సిన పని లేదని అర్థం. సో మీరు లాక్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ కానీ ఆ మరుసటి రోజు కానీ చూడండి. లాక్ చేసిన వెంటనే చూడొద్దు, లాక్ చేసిన వెంటనే మీకు అక్కడికి ఆ స్టేటస్ రాదు. ఆ మరుసటి రోజు సో మళ్ళీ కూడా మీరు వ్యూ అప్లోడ్ స్టేటస్ చూస్తే ఈ విధంగా బ్లాంక్ పేజీనే ఉండి లేకపోతే ఫెయిల్యూర్ అని కానీ బ్లాంక్ పేజీ కానీ ప్రతి మెంబర్ పేరు అందరూ కూడా ఎస్హెచ్జి పేరు ప్లస్ మెంబర్ పేర్లు అంతా కూడా కనపడుతూ బ్లాంక్ గా ఏమి దానికి సంబంధించిన స్టేటస్ బ్లాంక్ గా ఉంటే అది ఇంకా రాదని అర్థము. అలాంటి సంఘాన్ని ఇంకొకసారి అప్లోడ్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది, మళ్ళా ఒకసారి రీఅప్లోడ్. అలా కాకుండా ఇన్సర్టెడ్ అంటే ఖచ్చితంగా బీపీఎం లాగిన్ కి వచ్చింది అని అర్థము. సో ఇన్ ప్రాసెస్ అని ఉంటే ప్రాసెస్ అని కానీ ఇన్ ప్రాసెస్ అని ఉంటే కానీ ఎస్హెచ్జి వస్తుంది. సో లాక్ పడింది ఇంకొక 24 లేకపోతే ఇంకొక మరుసటి రోజు బీపీఎం లాగిన్ కి వస్తుంది అర్థము. అలా కాకుండా మనం ఈ రోజు లాక్ చేసాము, రేపు చూస్తే కూడా స్టేటస్ లేదంటే మాత్రం ఇంకొకసారి అప్లోడ్ స్టేటస్ డౌన్లోడ్ చేసి ఓపెన్ అవుతుంది, ఇంకొకసారి అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు చేద్దామంటే ప్రాబ్లం లేదు, గతంలో ఉండేది, ఇప్పుడు మాక్సిమం అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫోన్ నంబరు వరకు రిపోర్ట్ కొట్టు. సార్ ఇంకా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్?